దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఉదంతానికి సంబంధించి ఒక కొలుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పెద్ద మనుషులు ఒప్పందంలో చర్చలు అయితే నడిచాయి. దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు శ్రీధర్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఈ డిమాండ్కి సంబంధించి ఎట్లాంటి డిమాండ్స్ ఉన్నాయి, ఏం పెట్టారు మీ ముందు, మీరేం చెప్తారు? సార్ ఒక 5 డిమాండ్లు నిన్న వాళ్ళు చెప్పారు సార్. ఒకటి అన్నయ్య గారికి పర్లాకిండిలో ఇక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఒక ఫ్యాక్టరీ ఉంది సార్. అది దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయమన్నారు సార్. దాని మీద ఏమైనా చిన్న చిన్న బ్యాంక్ లోన్స్ అలాంటివన్నీ తక్షణమే క్లియర్ చేసి ఇమీడియట్గా చేయడానికి ఒప్పుకున్నారు సార్. రెండోది టెకిలి వెంకటేశ్వర కాలనీలో బిల్డింగ్ ఉంది, అది కూడా దానికి కూడా బ్యాంక్లో ఒక 20 లక్షలు 10 లక్షలు ఉంటే అది క్లియర్ చేసి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయమన్నారు, అది కూడా ఒప్పుకున్నారు సార్ శ్రీనివాస్ గారు. మూడవది వాళ్ళకి పాపలు రెండో పాప అమ్మాయి చదువుతుంది, ఎంబీబీఎస్ చేస్తుంది పాప. రేపు పాపకి పీజీకి కానీ వివాహ సమయంలో కానీ అన్నింటికి కూడా 2 పాపలకి కూడా అన్ని రకాలుగా ఆయన చూసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు దాని మీద కాగితం రాసిస్తారు. ఇకపోతే వీటి వల్ల నుంచి ఒక 15 నుంచి 20 నెలల నుంచి జరుగుతున్న ఈ రచ్చ ఈ వారం రోజులుగా రోడ్డు మీదకి వచ్చి చాలా బలహీనమైన పరిస్థితి అయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక 498 వాళ్ళు వేయడం, మనం ఒక డైవర్స్ అన్నీ గారు అప్లై చేయడం ఇవన్నీ అయినాయి. కాబట్టి అది అలా కాకుండా కోర్టులో వాళ్ళ పద్ధతిగా కాకుండా ఒక మ్యూచువల్ కన్సెంట్ ద్వారా చేయాలని అది మేము ఒక రిక్వెస్ట్ పెట్టాం. ఇకపోతే 5th వచ్చినప్పటికీ ఇక్కడ స్థానికంగా ఆయన బయటకు వచ్చిన తర్వాత కట్టుకున్న ఇల్లు, దీంట్లో సంబంధించి ఇది తదనంతరం రాయమన్నారు. అది అలా రాయడానికి వీలు పడదు సార్, దానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిల్లలకి అంతా శుభ్రంగా చూసుకుంటారు, మీ అందరూ సహకరించాలి. మీడియా వాళ్ళతో అలా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే వాళ్ళైతే విడాకులు అయితే మీరు కోరుతున్నారు విడాకులు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పొజిషన్ లేకపోతే మరి మొత్తం ఆగిపోయే పొజిషన్ ఉంటుంది కదా. అంటే ఇది ఒక 15-16 నెలల నుంచి కావాలని కోరుకున్నారు, అన్నీ జరిగినాయి సార్. ఇక్కడ ఏం అబద్ధం లేదు సార్. ఇప్పుడు మనం ఏం అలాంటి చేయడానికి మనం ఏమైనా ఉన్నామా? సో వాళ్ళు అడిగిన మొత్తం అన్నింటిని అయితే నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. 95% అయిపోయినాయి సార్. చెప్పిన మెయిన్ అన్నీ అయిపోయినాయి సార్. అంటే ఇక్కడ ఖచ్చితంగా అయితే దువ్వాడ వానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ పెట్టినటువంటి అన్ని ప్రతిపాదనల్ని మేమైతే 95% వరకు ఓకే చేస్తున్నాం. ఈ ఇల్లు ఒక్కటి తప్ప మిగతావన్నింటినీ కూడా మేము పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని దువ్వాడ శ్రీధర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజు బిగ్ టీవీ, టెక్కలి, శ్రీకాకుళం.